మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ సంఘం మెదక్ నర్సాపూర్ తూప్రాన్ డివిజన్ల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బ్రాహ్మణ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్చి 18న మెదక్ జిల్లా కార్యవర్గ ఎలక్షన్స్ నిర్వహించబడతాయని, డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు ఈసారి తూప్రాన్కు జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఉందని, అందుకోసం బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు తూప్రాన్ గ్రామానికి చెందిన శిలాక రాజేశ్వర శర్మను జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తున్నామని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు సోమయాజుల రవీంద్ర శర్మ, ఉదయ్ శర్మ, శలాక రాజేశ్వర శర్మ, ఆత్రేయ శర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి బ్రాహ్మణులను ఐక్యతపరిచే దిశగా మెదక్ జిల్లాకు ఒక చక్కటి పేరుంది. మరి అలాంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా కలిసి మరి 3 సంవత్సరాల పదవీకాలం కాకులవరం వేదవ్యాస్ గారిది ముగియడంతో మరి ఇంకొక మరి మెదక్ డివిజన్, తూప్రాన్ డివిజన్, నర్సాపూర్ డివిజన్ 3 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు పెద్దలు అందరూ కూడా కలిసి మరి రొటేషన్ పద్ధతిలో ఈసారి తూప్రాన్కు అధ్యక్ష పదవి వస్తుంది కాబట్టి సలాక రాజేశ్వరి శర్మ గారిని మెదక్ డివిజన్ నుండి మేము ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తున్నాము, బలపరుస్తున్నాము. తప్పకుండా ఆయనను అధ్యక్షుడిని చేసుకొని తీరుతాము తప్పకుండా. అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ స్థితిగతులు ఉన్నాయి. మొన్ననే కొంతమంది దుర్మార్గులు మరి చిలుకూరు బాలాజీ ప్రధాన దేవాలయ అర్చకుని మీద మరి ఇది అగ్రకులాల పేదలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు. తూప్రాన్ డివిజన్ ఆధ్వర్యంలో చెరువుకట్ట ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఏర్పాటు చేసినటువంటి మెదక్ జిల్లా ఎన్నికల సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులకందరికీ కూడా ఇస్తూ 2019వ సంవత్సరం నుంచి అయినాక మెదక్ జిల్లా సపరేట్ అయినప్పటి నుంచి 2019వ సంవత్సరంలో మధుశ్రీ గారు జిల్లా అధ్యక్ష పదవిగా మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నర్సాపూర్ డివిజన్ పక్షాన అప్పుడు నిర్ణయం చేసుకొని తూప్రాన్ పట్టణంలోని చెరువుకట్ట హనుమాన్ దేవాలయంలో తూప్రాన్ డివిజన్ అధ్యక్షులైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ సలాక ఆత్రేయ శర్మ గారి ఆహ్వానం మేరకు 3 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు తూప్రాన్ డివిజన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు మరియు ఎన్నికల తేదీని ప్రకటించడం, సూచాయిగా ఒక మార్చి 18 అనే తేదీని అందరూ ప్రతిపాదించడం జరిగింది. దాన్ని అంతిమంగా మార్చి 18వ తేదీ 2025 రోజున తూప్రాన్ పట్టణంలో నిర్వహించాలని సూచాయిగా ఇంతకుముందు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముందుగా సన్నాహక సమావేశంగా నేడు ఇక్కడ తూప్రాన్ వీర హనుమాన్ మందిరంలో సమావేశము 3 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, సీనియర్ నాంది మరి జిల్లా యొక్క ఔన్నత్యాన్ని నిలుపుతూ జిల్లాకు బ్రాహ్మణ సంఘంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేడు తెలంగాణలో కూడా మెదక్ జిల్లాకు ఉన్నటువంటి పరపతిని, మెదక్ జిల్లా 3 డివిజన్ల అధ్యక్ష కార్యవర్గం అధ్యక్షులు, కార్యదర్శులు ఇక్కడ చెరువుకట్ట వీరాంజనేయ స్వామి దేవాలయంలో తూప్రాన్లో సమావేశమై వచ్చే మెదక్ జిల్లా ఎన్నికలు, బ్రాహ్మణ సంఘం ఎన్నికల గురించి ఈ సమావేశం నిర్వహించడం కోసం 3 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు కూర్చొని ఈరోజు సమావేశం కోసం నిర్ణయం చేయడం కోసం అందరం వచ్చి సమావేశంగా కూర్చొని ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తాము అనేటువంటి తాపత్రయంలో ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే తేదీలు కూడా త్వరలో కనుక ఈ యొక్క ఎన్నికల త్రైవార్షిక అంటే 3 సంవత్సరాలు తూప్రాన్ పెద్ద చెరువుకట్ట వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద మెదక్ జిల్లా సంబంధించినటువంటి నర్సాపూర్, తూప్రాన్, మెదక్ 3 డివిజన్ల యొక్క బ్రాహ్మణ పెద్దలు కార్యవర్గం అందరము కలిసి పాత సంఘం కాలం ఇవ్వడంతో
కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసుకోవడం, నూతనంగా దామాషా ప్రకారంగా కోసం అర్హత ఉన్నది కాబట్టి నూతనంగా అధ్యక్ష ఎన్నిక కోసం ఇక్కడ జరిగింది. ఇందులో 3 డివిజన్లు బ్రాహ్మణ